Hello everyone, this is day 19 weight loss workout with me for beginners. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మీరు ప్రీవియస్గా నేను 18 వీడియోస్ అప్లోడ్ చేశాను, డే 1, డే 2, డే 3 అట్లా. సో ఇది డే 19 వెయిట్ లాస్ వర్కౌట్ ఫర్ బిగినర్స్. తెలుసు కదా, మనం స్టార్టింగ్ విత్ వార్మప్, సెకండ్ వర్కౌట్, థర్డ్ కూల్ డౌన్ స్ట్రెచెస్ ఉంటాయి. సో ఫస్ట్ మనం వార్మప్లో నెక్ రొటేషన్ చేస్తాం. ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్ చేయాలి. ఓకే, మీరు వార్మప్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా కూడా మీ లెగ్స్ని షోల్డర్ లెంగ్త్లో ప్లేస్ చేసుకొని మీ హ్యాండ్స్ని ఇట్లా హిప్స్ దగ్గర పెట్టుకొని నెక్ని స్లోగా లెఫ్ట్ అండ్ రైట్ మూవ్ చేయాలి. ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్. స్టార్ట్. 1 1 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. Next, arm swings. Start. 1 1 slower. 2 2 3 3 4 4 5 5 6 6 7 7 8 8 9 9 10 10. నెక్స్ట్ హిప్ రొటేషన్. హిప్ రొటేషన్ చేసినప్పుడు లెగ్స్ దగ్గరికి పెట్టుకొని బోత్ ఈచ్ సైడ్ 10 రెపిటేషన్స్ చేయాలి. సో స్లోగా స్టార్టింగ్ విత్ లెఫ్ట్ సైడ్. 1 2 3 4 5 6 7 8 9 10. Next, alternate side. 1 2 3. మీకు కష్టంగా అనిపిస్తే నీ ఇట్లా బెండ్ చేసుకుని కూడా తిప్పొచ్చు. 4 5 6 7 8 9 10. నెక్స్ట్ లెగ్ స్వింగ్స్. మీరు బిగినర్ ఏంటే కనుక ఇట్లా డోర్ కానీ లేకపోతే వాల్ కానీ సపోర్ట్ తీసుకొని మీరు ఏ లెగ్ని అయితే స్వింగ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని 90 degreesలో ప్లేస్ చేసి స్లోగా 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. సో ఆల్టర్నేట్ లెగ్ ఇన్ కేస్ మీకు సపోర్ట్ కావాలి అనుకుంటే ఇటు తిరిగి ఇలా వాల్ సపోర్ట్ తీసుకొని అయినా చేయొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. సో మన వార్మప్ కంప్లీట్ అయింది. సో ఇప్పుడు మనం ఈరోజు చేయబోయే ఫస్ట్ వర్కౌట్ ఏంటంటే సో 2 arm కర్ల్ అండ్ ప్రెస్. 2 arms డంబుల్స్ యూస్ చేసి కర్ల్ అండ్ ప్రెస్ చేస్తున్నాం. ఇన్ కేస్ మీరు డంబుల్స్ లేకపోతే కనుక వాటర్ బాటిల్, డంబుల్స్ ప్లేస్లో వాటర్ బాటిల్ తీసుకొని చేయొచ్చు. ఓకే, స్టార్ట్. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ కర్ల్ చేస్తున్నాం. స్లోగా ఇట్లా లిఫ్ట్ చేసి 1
ఓకే, ఇట్లా కింద డ్రాప్ చేసినప్పుడు 1 కంప్లీట్ అయినట్టు. సో అప్పర్ బాడీ స్టిఫ్గా ఉండాలి. ఓకే, లెగ్స్ ఇట్లా ఫ్రీగా పెట్టుకోండి. ఇది పైకి లిఫ్ట్ చేసినప్పుడు ఎల్బో ఇట్లా ఎదరకు రాకుండా చూసుకోండి. స్టార్ట్. 1, స్లోగా 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, 10 రెపిటేషన్స్ కంప్లీట్ అయినాయి ఒక సెట్లో. ఫస్ట్ వేరియేషన్లో 10 రెపిటేషన్స్ కంప్లీట్ అయినాయి. సో సెట్కి మధ్య నేను 30 సెకండ్స్ గ్యాప్ తీసుకుంటాను. మీరు 45 to 60 సెకండ్స్ గ్యాప్ అయితే తీసుకోండి. వాటర్ సిప్ చేయండి. హైడ్రేటెడ్గా ఉండండి. వాటర్ సిప్ చేయటం వల్ల మీకు మజిల్ పెయిన్స్ అవి రాకుండా ఉంటాయి. హైడ్రేటెడ్గా లేకపోతే మజిల్ పెయిన్స్ వస్తాయి. మీకు పొజిషన్ కరెక్ట్గా చూపించడానికి చైర్ తిప్పాను. సో మనం ఈ ఎక్సర్సైజ్ చేయటం వల్ల మీకు కర్ల్ అంటే మన బైసెప్ ట్రైన్ అవుతుంది, ప్లస్ అంటే మీకు ఇట్లా షోల్డర్ కూడా ట్రైన్ అవుతుంది. సో సేమ్ ఫస్ట్ వేరియేషన్లో సెకండ్ సెట్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు పైకి ఇట్లా లిఫ్ట్ చేసినప్పుడు ఎల్బో ఇట్లా ఎదరికి వెళ్ళిపోకూడదు. ఈ బాడీకి ప్యారలల్గా పెట్టుకొని అప్పర్ బాడీ స్టిఫ్గా ఉంచి ఓకే స్టార్ట్ చేస్తున్నాను. సో నేను 30 సెకండ్సే గ్యాప్ తీసుకుంటున్నాను. మీరు 45 to 60 సెకండ్స్ గ్యాప్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. స్టార్ట్. 1, చూసారా ఇట్లా పైకి లేపినప్పుడు ఎల్బో ఇక్కడే ఉండాలి. తర్వాత ఇట్లా స్లోగా ఓకే 2, కిందకి స్లోగా డ్రాప్ చేయాలి. మీరు వాటర్ బాటిల్స్ యూస్ చేసి చేయండి. మీరు బిగినర్ అయి ఉంటే కనుక 5 kg డంబుల్తో చేయొద్దు. 3, 4, మీరు అవసరమైతే బ్యాక్ ఇలా రెస్ట్ కూడా అవ్వచ్చు. 5, 6, 7, 8, 9, 10. సో 10 రెపిటేషన్స్ కంప్లీట్ అయినాయి. సో మన ఫస్ట్ వేరియేషన్లో 2 సెట్స్ కంప్లీట్ చేసాం. సో మళ్ళీ బ్రేక్ తీసుకోండి. 45 సెకండ్స్ టు 60 సెకండ్స్ బ్రేక్ అయితే తీసుకొని అటు ఇటు వాక్ చేస్తూ ఉండండి. వాటర్ తాగండి. అటు ఇటు వాక్ చేయటం వల్ల మీ హార్ట్ రేట్ అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. మధ్య మధ్యలో వాటర్ తాగితే హైడ్రేటెడ్గా ఉంటారు. ఒక 50 ml వాటర్ తీసుకోండి. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 10 రెపిటేషన్స్ కాకుండా వాటర్ బాటిల్ తీసుకొని అట్లీస్ట్ 8 రెపిటేషన్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, అటు ఇటు వాక్ చేస్తూ ఉండండి. హార్ట్ రేట్ని బ్యాలెన్స్ చేసుకోండి. సో నెక్స్ట్ మనం చేసే ఎక్సర్సైజ్. సో ఇప్పుడు నెక్స్ట్ చేసే ఎక్సర్సైజ్ లాట్ మజిల్కి చేస్తున్నాం. లాట్స్ అంటే ఈ బ్యాక్ అనమాట, అప్పర్ బ్యాక్. సో మీరు డంబల్ స్పేస్లో వాటర్ బాటిల్ తీసుకొని ఫస్ట్ మీ లెగ్ పొజిషన్ని షోల్డర్ లెంగ్త్లో పెట్టుకొని స్లోగా అప్పర్ బాడీని వాల్కి టచ్ చేయండి. ఇట్లా
కంప్లీట్ అప్పర్ బాడీని వాల్కి టచ్ చేయండి. ముందు పొజిషన్ చూసుకోండి. సో లెగ్స్ ఎదురుగా పెట్టి తర్వాత మీ అప్పర్ బాడీని 45 డిగ్రీస్లో బెండ్ చేసి ఓన్లీ మీ గ్లూట్ మజిల్స్ ఏవైతే ఉన్నారో అది ఓన్లీ వాల్కి టచ్ చేసి ఇదే డంబుల్స్ని స్లోగా ఓకే ఇలా పెట్టినా పర్లేదు, ఇలా పెట్టినా పర్లేదు, ఇట్లా పైకి లిఫ్ట్ చేసి మళ్ళీ స్లోగా కిందకి డ్రాప్ చేయండి. ఓకే బాడీకి ప్యారల్గా స్లోగా డ్రాప్ చేయాలి. ఇలా ఒప్పకూడదు, స్లో స్టార్ట్. 1 2 3 4 ఇట్లా చెస్ట్ దాకా తీసుకురండి. 5 6 7 8 9 10. సో ఇది మన లాట్ మజిల్స్ని ట్రైన్ చేస్తుంది, అప్పర్ బ్యాక్ని. ఓకే మీ అప్పర్ బాడీ అప్పర్ బ్యాక్ ఇట్లా మూవ్ చేస్తున్నప్పుడు మీ అప్పర్ బ్యాక్ అనేది ట్రైన్ అవుతుంది. ఓకే దీన్ని లాట్స్ మజిల్ అంటాం మనం. సో అటు ఇటు వాక్ చేయండి. 10 రెపిటేషన్స్ చేశాను నేను. మీరు బిగినర్ అయి ఉంటే కనుక వాటర్ బాటిల్ యూస్ చేసి డంబుల్స్ ప్లేస్లో 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. వాటర్ సిప్ చేయండి లైట్గా. ఫార్టీ 45 సెకండ్స్ గ్యాప్ అయితే తీసుకోండి. మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక 60 సెకండ్స్ గ్యాప్ తీసుకోండి. సో మన వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మీరు నా వీడియోని అందరికీ షేర్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో పెడుతుంటాను. మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక మీరు 5 kg డంబుల్తో 3 సెట్స్ చేయొచ్చు. ఈచ్ సెట్ 12 రెపిటేషన్స్ కూడా చేయొచ్చు. ఓకే స్టార్ట్. సేమ్ సెకండ్ వేరియేషన్, సెకండ్ సెట్. ఫస్ట్ అప్పర్ బాడీ ఇట్లా ప్లేస్ చేసి లెగ్స్ ముందుకు పెట్టుకొని స్లోగా అప్పర్ బాడీని 45 డిగ్రీస్ బెండ్ చేసి మీరు డంబుల్స్ని ఇట్లా అయినా తీసుకొని చేయొచ్చు. 1 2 స్లోగా 3 4 5 6 7 8 9 10. ఓకే 10 రెపిటేషన్స్ కంప్లీట్ అయినాయి. మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నాం. 30 సెకండ్స్ తీసుకుంటున్నాను నేను. మీరు బిగినర్ అయి ఉంటే కనుక 45 సెకండ్స్ టు 60 సెకండ్స్ బ్రేక్ అయితే ఖచ్చితంగా తీసుకోండి. మన వీడియోస్లో డైట్ ప్లాన్ కూడా ఉంది, తెలుగులో ఉంటుంది. మీరు ఆ డైట్ ప్లాన్ కూడా ఫాలో అవ్వచ్చు. జనరల్ గైడ్లైన్స్ డైట్ ప్లాన్ అది, నాట్ ఫర్ మెడికల్ కండిషన్స్ లైక్ మీకు డయాబెటీస్, థైరాయిడ్ ఇట్లాంటి ఏమైనా మెడికల్ కండిషన్స్ ఉంటే కనుక మీరు కామెంట్ చేస్తే మీకు కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ నేను ఏం చేయాలో చెప్తాను మీకు. సో మీకు ఏమైనా లోవర్ బ్యాక్ పెయిన్, నీ పెయిన్, నెక్ పెయిన్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను మీకు ఎటువంటి స్ట్రెచెస్ చేయాలో కూడా చెప్తాను. సో ఇప్పుడు మనం 2 వేరియేషన్స్ కంప్లీట్ చేసాం ఈ డే 19లో. ఫస్ట్ వేరియేషన్ వచ్చి కర్ల్ అండ్ ప్రెస్ చేసాం. ఇప్పుడు సెకండ్ వేరియేషన్ వచ్చి లాట్స్ చేసాం. ఇప్పుడు థర్డ్ వేరియేషన్ హిప్ సర్కిల్స్, స్టాండింగ్ హిప్ సర్కిల్స్ చేస్తాం. సో మీకు రిఫరెన్స్ కావాలి అనుకుంటే కనుక ఏదైనా వాటర్ బాటిల్ కానీ డంబుల్ కానీ ఇట్లా ప్లేస్ చేసుకోండి. డంబుల్ లేకపోతే వాటర్ బాటిల్ ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకొని ఇట్లా మీరు ఏదైతే లెగ్ని స్వింగ్ చేద్దాం, ఐ మీన్ సర్కిల్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లెగ్ ఆపోజిట్ లెగ్ మీద హిప్ ఇట్లా హిప్ దగ్గర హ్యాండ్ పెట్టుకొని స్లోగా 90 డిగ్రీస్ లిఫ్ట్ చేసి ఇట్లా మళ్ళీ ఇలాగా డౌన్. మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి. ఇప్పుడు నేను 90 డిగ్రీస్ లిఫ్ట్ చేస్తున్నాను. 90 డిగ్రీస్ లిఫ్ట్ చేయలేకపోతే అట్లీస్ట్ ఇలా అయినా తీసుకురండి. ఓకే స్టార్ట్. ఇన్ కేస్ వాల్ సపోర్ట్ అయినా కావాలంటే ఇట్లా వాల్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఓకే స్టార్ట్. 1 2 హిప్ సర్కిల్స్ అంటాం దీన్ని. 3 4
5 6 7 8 మీరు బిగినర్ అయి ఉంటే కనుక అట్లీస్ట్ 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి. 10. సో 1 లెగ్ 10 కంప్లీట్ అయింది. ఇప్పుడు అనదర్ సైడ్ సేమ్. ఓకే, మీకు ఏం సపోర్ట్ కావాలంటే పక్కన ఇట్లా చైర్ తీసుకొని చైర్ సపోర్ట్ కూడా తీసుకొని చేయొచ్చు. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో మనం థర్డ్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ కంప్లీట్ చేసాం. సో బ్రేక్ తీసుకోండి, 45 సెకండ్స్ బ్రేక్ తీసుకోండి, వాటర్ సిప్ చేయండి. లైట్గా వాటర్ సిప్ చేసి అటు ఇటు వాక్ చేయండి. హైడ్రేటెడ్గా ఉండండి. హైడ్రేటెడ్గా ఉంటే మీకు ఆటోమేటిక్గా బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది. లేదంటే మీకు మజిల్ క్రాంప్స్ కానీ మజిల్స్ పట్టేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఓకే, సో మన థర్డ్ వేరియేషన్లో సేమ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాం. సెకండ్ సెట్ మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటే కనుక మీరు 3 సెట్స్ చేసుకోవచ్చు. ఈచ్ సెట్ 12 రెపిటేషన్స్ చేయొచ్చు. అదే మీరు కంప్లీట్ బిగినర్ అయి ఉంటే కనుక అట్లీస్ట్ 8 రెపిటేషన్స్ చేయడానికి ట్రై చేయండి ఈచ్ లెగ్. ఓకే, స్టార్ట్. ఇన్ కేస్ 8 రెపిటేషన్స్ రాకపోతే అట్లీస్ట్ 6 రెపిటేషన్స్ చేయడానికైనా ట్రై చేయండి. ఓకే, స్టార్టింగ్ విత్ రైట్ లెగ్. 1 2 3 4. మీకు సింగిల్ లెగ్ మీద బ్యాలెన్స్ లేకపోతే ఇట్లా వాల్ కానీ చైర్ కానీ సపోర్ట్ తీసుకోండి. 5 6 7 8 9 10. నెక్స్ట్ ఆల్టర్నేట్ లెగ్. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఈచ్ లెగ్ 10 రెపిటేషన్స్ కంప్లీట్ చేసాం. ఈరోజు మన వర్కౌట్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, కూల్ డౌన్ స్ట్రెచెస్ చేయాలి. ఎందుకంటే వర్కౌట్ చేసిన తర్వాత మన మజిల్స్ అనేవి స్టిఫ్ అయిపోతాయి అండ్ హార్ట్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మనం స్ట్రెచెస్ చేస్తాం. ఫస్ట్ మనం ఆర్మ్ కర్ల్ చేసాం కదా, సో ఇప్పుడు ఆర్మ్స్ని స్ట్రెచ్ చేద్దాం. మీరు హ్యాండ్ ఇట్లా స్ట్రైట్గా పెట్టి వేరే హ్యాండ్తో దీన్ని ఇట్లా స్ట్రెచ్ చేయండి 10 సెకండ్స్. లెగ్స్ షోల్డర్ లెంగ్త్లో పెట్టుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. సో అట్లానే ప్యారల్గా బ్యాక్ కూడా స్ట్రెచ్ అవుతుంది మీకు. సేమ్ ఇది. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నెక్స్ట్ మనం హిప్స్ని ట్రైన్ చేసాం. సో హిప్స్కి బటర్ఫ్లై స్ట్రెచ్ చేయొచ్చు. ఇట్లా ఫ్లోర్ మీద కూర్చొని ఇట్లా లెగ్స్ రెండు దగ్గరికి పెట్టి స్లోగా ఇట్లా స్ట్రెచ్ చేయండి. ఇట్లా స్ట్రెచ్ చేస్తే మీకు స్ట్రెచ్ అవుతాయి. జస్ట్ ఒక 15 మూవ్స్. 1 2
3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇన్ కేస్ ఇట్లా ఫ్లోర్ మీద కూర్చోలేకపోతే మీకు కష్టంగా అనిపిస్తే మీరు ఇదే స్ట్రెచ్ని ఇంకోలా కూడా చేయొచ్చు. ఇట్లా అప్పర్ బాడీని వాల్కి ప్లేస్ చేసి సింగిల్ లెగ్ని లిఫ్ట్ చేసి ఇట్లా ప్రెస్ చేయండి 2 హ్యాండ్స్తో. అప్పుడు మీ హిప్స్, మీ గ్లూట్స్ ఇవన్నీ స్ట్రెచ్ అవుతాయి. జస్ట్ ఒక 10 సెకండ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Alternate. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, మన వర్కౌట్ కంప్లీట్ అయింది. డే 19. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.